ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు అయితే చాలామంది టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు. డైలీ రోజు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అయితే గుడికి వెళ్ళినప్పుడు పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటి? కొంతమంది ఆఫీస్ నుంచి వచ్చి అలాగే వెళ్ళిపోతుంటారు, లేదా మార్నింగ్ టైంలో వాకింగ్కి అలా వెళ్తూ బయట నుంచి దండం పెట్టుకుంటారు, లేదా లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అసలు మనం టెంపుల్కి వెళ్ళాలి అంటే ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి అంటారు? నమస్కారం. శ్రీమాత్రే నమః. ఏదైతే ప్రశ్న అడిగారో, గుడికి వెళ్తే ఎలాంటి నియమాలు పాటించాలి మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే చాలామందికి తెలియక ఏంటంటే ఉదయాన్నే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే తొందరలో ప్యాంటు షర్ట్ టక్ వేసేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగే సాక్స్ వేసుకొని దేవాలయానికి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకొని వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు. అసలు దేవాలయానికి ఎలా రావాలి అంటే ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని, చాలా మంది బొట్టు పెట్టుకొని గుడికి రారు. గుడికి వచ్చాక బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. అది సరికాదు. అయితే ఇంట్లోనే కుంకుమ ఏదైతే తిలక ధారణ చేసి మంచి పంచ కట్టుకోవాలి. ఎవరైతే ఉంటారో పంచ కట్టుకొని, స్త్రీలైతే పంజాబీ డ్రెస్ వేసుకొని సాంప్రదాయ దుస్తుల్లో గుడికి వచ్చినట్టయితే మంచి విశేషమైన ఫలితాలు ఉంటాయి. చాలా మందికి తెలియక సాక్సుల మీద వస్తూ ఉంటారు. అదేవిధంగా ప్యాంటు షర్ట్ వేసుకొని వస్తూ ఉంటారు. కొంతమంది సగం సగం చెనిగిపోయిన బట్టలు వేసుకొని వస్తూ ఉంటారు. తద్వారా ఏంటంటే గుళ్ళో చాలా మంది భక్తులు అనే వాళ్ళు ఉంటారు. ఈ జనరేషన్ చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళ వచ్చిన వాళ్ళని చూసి చిన్నపిల్లలు ఏంటంటే అలా వేసుకొని రావాలేమో అన్న ఆలోచన వాళ్ళలో ప్రారంభమైంది. తద్వారా ఏంటంటే మేము కూడా అలా వేసుకోవచ్చేమో, మేము కూడా అలా రావచ్చేమో అనేది వాళ్ళకి ఆలోచన వస్తుంది. అందుకని ఏం చేయాలంటే ఖచ్చితంగా పంచ కండువ కట్టుకొని దేవాలయానికి వచ్చిన తర్వాత నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఖచ్చితంగా చేసుకొని తర్వాత ఏవైతే మీ కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా తర్వాత చేసుకోవచ్చు. అంతేగాని చాలామంది ప్యాంట్ షర్ట్ వేసేసుకొని చేతులు ఇలా పైకన వేసుకొని దేవుడి దగ్గర మనం అహంకారం తీసేయండి అని చెప్పి నమస్కారం చేసుకోవడానికి వస్తూ ఉంటాము. అందువలన అవన్నీ కూడా దేవుడి దగ్గర పనికిరావు. కాబట్టి మంచిగా నిదానంగా అన్ని షర్ట్ అంతా మంచిగా చేసుకొని నిదానంగా స్వామివారికి నమస్కారం చేసుకొని వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు, అలాగే చాలామంది అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ ప్రదక్షిణల వెనుక కూడా ఏదన్నా రీజన్, అంటే టెంపుల్కి వెళ్ళి దేవుని దర్శించుకొని రాకుండా ఇన్ని ప్రదక్షిణలు చేస్తే మంచిది అని నమ్ముతూ ఉంటారు. దాని వెనుక కారణం ఏంటి? ఖచ్చితంగా ఉందమ్మా. శాస్త్రంలోనే చెప్పబడింది, మనసా వాచ కర్మణ. మనస్సుతో అంటే 3 సార్లు చేయాలనేది శాస్త్రం చెబుతోంది. మనము ఇష్టంగా మనకి మనం 5 ప్రదక్షిణాలు, 11 ప్రదక్షిణాలు, 41, 108 ఇలా మన కోరిక ఏదైతే కోరిక అనుకుంటామో, సపోజ్ ఇప్పుడు మనకి అమెరికా వెళ్ళడానికి మనకి వీసా కావాలి. ఏదైతే మనం ఏ దేవుడిని నమ్ముతామో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఇలా వీసా వస్తే నేను అమెరికాకి వెళ్తే నేను నీకు 108 ప్రదక్షిణాలు చేస్తాను, లేకపోతే 1000 ప్రదక్షిణాలు చేస్తాను అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఉంది. ప్లస్ ఈ విధంగా కూడా ఉంది. ఏదైతే మనసా వాచా కర్మణ అనేది శాస్త్రం చెప్పబడిందో 3 ప్రదక్షిణలు అయితే ఖచ్చితంగా చేయాలి. అది మహిళలైనా మన అబ్బాయిలైనా ఎవరైనా కూడా 3 ప్రదక్షిణాలు ఖచ్చితంగా చేయాల్సిందే. చాలా మంది కూడా మహిళలు కూడా వివాహమైన వారు కూడా డ్రెస్ వేసుకొని రావడము, జీన్స్ షర్ట్ వేసుకొని రావడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా వారు కూడా పంజాబీ డ్రెస్ లేదా చీర కట్టులో దేవాలయానికి రావాల్సిందిగా. టెంపుల్స్కి వస్తున్నప్పుడు మీరు అన్నట్టుగా ఏదైతే వెస్ట్రన్ కల్చర్లో ఉన్న బట్టలు వేసుకొస్తూ ఉంటారో మనకి చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడైతే ట్రెడిషనల్ వేర్లో ఉంటున్నారో మనకి దేవుడికి కనెక్షన్ మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా పూజ చేసుకోగలము. అయితే టెంపుల్స్కి వచ్చినప్పుడు చాలామంది దీపాలు వెలిగిస్తూ ఉంటారు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎస్పెషల్లీ కార్తీక మాసం ఇప్పుడు టెంపుల్స్లో ఎక్కువ దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అంటే మనం ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుందా? టెంపుల్స్కి వెళ్ళి కూడా నిత్య దీపారాధన చేస్తే మంచిదంటారా? ఇంట్లో ఏంటంటే నిత్య దీపారాధన అనేది మానకూడదు. ఖచ్చితంగా ఇంట్లో దేవుడి పూజ, దీపారాధన, నైవేద్యం అన్నీ చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళాలి. అంటే దీనిలో ఏం చెప్పబడిందంటే ఇంట్లో చేస్తే 10% ఫలితం వస్తుంది. ఒక దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో దీపారాధన, నెయ్యితో దీపారాధన చేస్తే ఇంకా బాగుంటుంది.
నెయ్యి దీపారాధన కొంతమంది చేస్తూ ఉంటారు. నెయ్యి దీపారాధన పెట్టడం వల్ల మేధా జ్ఞానం పెరుగుతుంది. వారికి కానీ వారెవరి కోసం అయితే దీపారాధన చేస్తున్నారో వారి పిల్లలు కానీ ఆరోగ్యం మంచిగా ఉండడానికి దీపారాధన అనేది చేస్తూ ఉంటారు. అయితే దేవాలయంలో దీపారాధన చేయడం ద్వారా మనకి ఇంట్లో చేస్తే 10% ఫలితం అనేది ఉంటుంది. దేవాలయంలో చేస్తే 50% మనకి దేవానుగ్రహం కలుగుతుంది. ఇదే దీపారాధన మనము క్షేత్రాలకు వెళ్ళినప్పుడు జ్యోతిర్లింగాలు, శక్తి పీఠాలు ఏవైతే ఉన్నాయో ఆ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు తిరుపతి కానీ ఇలాంటివి వెళ్ళినప్పుడు అక్కడ దీపారాధన చేస్తే 100కి 1000% ఫలితం వస్తుంది అని అంటారు. అందుకనే చాలా మంది గమనించండి, తిరుమలకి వెళ్ళినప్పుడు గోవిందా గోవిందా అని ఒక్కసారి అంటే 1,000,000 సార్లు అన్నంత ఫలితం ఇస్తారట. నామస్మరణకి అంత ప్రాముఖ్యత ఉంది. అందువలన దీపారాధన కానీ నామస్మరణ కానీ ఇంట్లో పూర్తి చేసుకొని దేవాలయంలో చేస్తే మనకి 50% ఫలితం, క్షేత్రాల్లో చేస్తే 100% ఫలితం ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క సీజన్ అంటే కార్తీక మాసం వచ్చినప్పుడు ఒక టెంపుల్కి లేకపోతే వెంకటేశ్వర స్వామిని పూజించే టైంలో ఎక్కువగా ఒక టెంపుల్కి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. అది కరెక్టే అంటారా? ఇప్పుడు ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోదా? ఖచ్చితంగా ఆ టైంలో మనం టెంపుల్స్కి వెళ్ళాలా? మనకి శనివారం ఖచ్చితంగా ఆంజనేయ స్వామికి, వెంకటేశ్వర స్వామికి, నరసింహస్వామికి అందరు కూడా వెళ్తూ ఉంటారు. దేనికి? అందరు కూడా ఇష్టదేవత, కులదేవత. ఆ రోజు వారి వారం శనివారం ఖచ్చితంగా వెళ్ళి వారు ఏదైతే పుష్పాలు ఫలాలు సమర్పించుకోవాలి అంటే ఇంట్లో మనం ఇప్పుడు సంపాదించే జీతంలో నుంచి మనం ఇంటికి ఇస్తున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే మొదట దేవుడికి సమర్పిస్తూ ఉంటారు. అందుకని ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళి దేవుడికి సమర్పించిన తర్వాత మనం తీసుకోవాలి, కృతజ్ఞతగా మనం ఆ ద్రవ్యాన్ని తీసుకోవాలని చెప్పి దేవాలయానికి రావడం జరుగుతుంది. శనివారం వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అదేవిధంగా ఆదివారం సోమవారం శివుడు, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి, బుధవారం గణపతి, గురువారం రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయ స్వామి, శుక్రవారం అమ్మవారు, ఇలాగా ఈ విధంగా వారి వారి ఇష్టదేవత ఇష్టానుసారంగా వారి వారి దేవతల దగ్గరికి వెళ్ళి ఏదైతే ద్రవ్యం సమర్పిస్తున్నారో ఫలం పుష్పం అన్నీ కూడా సమర్పించడం ద్వారా మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే కేవలం ఆదివారం మనకి సెలవిస్తున్నారు కదా, ఆదివారం వెళ్తే సరిపోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. లేదు, ఖచ్చితంగా నిత్యము దేవాలయానికి వెళ్ళాలి. ఖచ్చితంగా హిందువుగా మనం పుట్టినందుకు ఖచ్చితంగా నిత్యం దేవాలయానికి వెళ్ళిన తర్వాతనే మన పని ఏదైతే ఉందో మన పని చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అయితే ఈ రోజుల్లో వచ్చేసరికి మనం దేవాలయానికంటే పూజ కంటే ఏదైతే మనం జాబ్ కానీ ఏదైతే వృత్తి ఉంటుందో ఆ వృత్తికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. దానిలో పడి సంపాదన ద్వారా మనం దేవుని మర్చిపోతున్నామా అనే స్థితి కూడా కొంచెం ఈ రోజుల్లో వచ్చింది. అందరూ గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీకు ఎంత పని ఉన్నా కానీ 1 నిమిషం లేదా 2 నిమిషాలు గుడికి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణాలు చేసుకొని తర్వాత వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.